హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన్ ట్రెండింగ్ వ్లాగ్స్. ఇప్పుడు మన కాకినాడలో ఏర్పాటు చేసిన ఈ జలకన్య ఎగ్జిబిషన్ అయితే మనం చూడడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ బుకింగ్ కౌంటర్తో జస్ట్ 100 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 100 రూపీస్ పే చేసి ఎంట్రీ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బయట నుంచి థీమ్స్ చూడగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. బయట మాత్రం ఫ్లెక్స్లో అయితే జలకన్య ఎగ్జిబిషన్ టైప్లో మనకు పెట్టారు. బయట నుంచి జస్ట్ లోపల రాగానే మనకి ఒక సెల్ఫీ స్పాట్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఎగ్జిబిషన్లోని ప్రీవియస్లో అప్లోడ్ చేసిన ఎగ్జిబిషన్స్ మాదిరిగానే ఇక్కడ కూడా ఒక సెల్ఫీ స్పాట్ అనేది పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ థీమ్స్, జలకన్యకు సంబంధించిన ఈ ఫొటోస్, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొంచెం ఆకర్షిస్తాయని చెప్పాలి. ఎవరైతే ఫోటో లవర్స్ ఉంటారో వాళ్ళంతా ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం బాగా తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి ఫిషెస్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒకే చోట చాలా రకాలైన ఈ ఫిషెస్ అయితే చూడగలమండి. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకటి లేదా రెండు మార్కెట్కి వెళ్ళినా ఒకసారి ఎక్కువగా చూడలేం, కానీ ఇక్కడ ఉండే ఫిషెస్లో రకాలన్నీ కూడా మనం అయితే చూడగలం. వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనకి పైన మెన్షన్ చేసి ఫిషెస్ అని కూడా ఒక ఎక్వేరియం లాగా పెట్టి డిఫరెంట్గా సెపరేట్ చేసి ఇలాంటి స్మాల్ ఎక్వేరియంస్ అన్ని కూడా ఒక లైన్లో ఆర్డర్లో అమర్చారనమాట. సో నేను చూపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా అక్కడవే. ఈ రకంగా ఎగ్జిబిషన్ అనేది మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఇక్కడ ఫిషెస్తో అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో నేను చూపిస్తున్న ఈ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. మనం ఇన్ని రకాలైన ఫిషెస్ ఒకసారి మనం ఎప్పుడు చూసి ఉన్నాం, ఎందుకంటే ఇవి చాలా రకాలు మొత్తం సముద్రంలో దొరికేవి కానీ మన బయట దొరికేవి కానీ ఎప్పుడు చూడలేనివి కానీ ఇంకా నేను చాలా రకాలైన ఫిషెస్ అయితే ఇక్కడ చూశాను. మీరు విజువల్స్లో చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఈ విధంగా 100 రూపీస్ నేను ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు ఎందుకురా 100 రూపీస్ చాలా ఎక్కువ కదా, 60-50 రూపీస్ కదా ఎవ్రీ ఎగ్జిబిషన్ అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫిషెస్ ఈ సెటప్ చూసిన తర్వాత 100 రూపీస్ చాలా తక్కువ అని అనిపించింది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే అక్కడ స్విమ్ షూట్, జలకన్య మాదిరిగా స్విమ్ షూట్ వేసుకొని ఇక్కడ లేడీస్ బాయ్స్ కూడా వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి వచ్చిన అక్కడ వీక్షకులందరికీ హాయ్ చెప్తూ ఉంటుంటారు. అక్కడ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటి మ్యూజిక్ అంతా వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. ఒకసారి మీరు చూసినప్పుడే చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. ఒకసారి మనం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దామంటే కనుక వాళ్ళు అలౌ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా చాలా క్లీన్గా చూసుకుంటూ మీకు ఫొటోస్ కావాలంటే తీసుకుని ముందుగానే వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దామంటే అవ్వదనమాట. సో అక్కడ నుంచి ఈ ఫిషెస్ అన్ని చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ వీళ్ళు చేస్తున్న ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్లో వాటర్లో ఈ విధంగా అరేంజ్ చేయడం అందరినీ ఆకర్షిస్తుంది. సో ఇక్కడ ఎక్కువగా సెల్ఫీస్ అవి తీసుకుంటారు. అందరూ చిన్నపిల్లలు కూడా హాయ్ చెప్తూ థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నారు. మనం అక్కడి నుంచి ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అవగానే అక్కడ డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయండి. అక్కడ బొమ్మలు కానీ లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ స్టాల్స్ అయితే మనకి చాలా బాగుంటాయని చెప్పాలి. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మనకి రుచులు అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి చూసినట్టుగా ఈ స్టాల్స్ గేమ్స్, షూటింగ్ గేమ్స్, వాటర్ గేమ్స్, వాటర్లో చిన్నపిల్లలు బోటింగ్ గేమ్స్, తర్వాత ఇలా డిఫరెంట్గా చాలా రకాలైన గేమ్స్ అయితే ఒక లైన్లో మనకి ఉంటుంది. సో అక్కడి నుంచి మనం లోపల వెళ్ళగానే మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్గా అయితే వస్తూ ఉంటుంది. అక్కడ ఇలా చాట్ కానీ లేదంటే ఇలా పావ్ బాజీస్ ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చిన్నపిల్లలను బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ రకమైన గేమ్స్ అన్నీ కూడా జాయింట్ వీల్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ తెలియదు జాయింట్ వీల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే భయం వేసింది లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఈ విధంగా లుక్ అయితే మనకు కనిపిస్తుంటుంది. సో 100 రూపీస్కి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలండి. కాకినాడకి పొంగల్ సీజన్లో అందరూ తప్పనిసరిగా విజిట్ చేయండి. నేనైతే ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందని చెప్పాలి. సండేస్లో కానీ లేదంటే హాలిడేస్లో కానీ వెళ్తే కనుక కొంచెం రష్ అయితే ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ డేస్లో కొంచెం వీక్గా ఉంటుంది. సో ఇలా అయితే మనకి అన్ని రకాల గేమ్స్ చిన్నపిల్లలకు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.